నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆర్టీసీ ఉద్యోగులకు నెలకొన్న సమస్యలపై టీజీఎస్ రాష్ట్ర ఐఎన్టీయూసీ వైస్ చైర్మన్ జక్కుల మల్లేశం గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్ చెప్పండి. నమస్కారం సార్. డ్రైవర్లకు డ్యూటీ ఎక్కే ముందు బ్రీతింగ్ టెస్ట్ చేస్తారని చెప్పి విన్నాం. అది ఎప్పుడు చేస్తారు? దానివల్ల ఏమన్నా మీకు సమస్యలు నెలకొన్నాయా సార్? ముందుగా ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ, అధికారులకు, అనధికారులకు, మీ టీడీ న్యూస్ వారికి ప్రత్యేక నమస్కారం. ముఖ్యంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్లో విపరీతమైన అవకతవకలు ఉన్నాయి. అసలు ప్రజలు కానీ ఏమనుకుంటున్నారంటే ఈయన తాగి వచ్చినప్పుడు ఈయన టెస్ట్ చేస్తే తాగింది కాబట్టి ఇతన్ని పక్కకు పెడుతున్నారని చెప్పి సస్పెండ్ చేస్తున్నారని జనానికి తప్పుడు సమాచారం మా మేనేజ్మెంట్ ఇస్తుంది. మేమేమంటున్నామంటే అతను దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి డ్యూటీ అవర్స్లో గతంలో 12 గంటలు డ్యూటీ చేసి తెల్లవారి రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భం ఉండే. మరి ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు నుంచి చట్ట వ్యతిరేకమైన డ్యూటీలు అంటే 16 గంటల డ్యూటీలు చేపిస్తూ మరి డ్యూటీకి 9 గంటలు రెస్ట్ ఉండాల్సిన సమయం లేకుండా 16 గంటలు చేసి వచ్చినాక మళ్ళీ 4 గంటల డిఫరెంట్లోనే మళ్ళీ డ్యూటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి కార్మికులు ఎవరు ఇప్పుడు 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఆర్టీసీలో డ్రైవర్ కానీ, కండక్టర్స్ కానీ, మెకానిక్స్ కానీ ఉన్నారు. వీళ్ళకు దాదాపుగా షుగర్ కానీ, బీపీ కానీ రకరకాల వ్యాధులు ఉండడం వల్ల వీళ్ళు కొంచెం మెడిసిన్ వాడడం జరుగుతుంది. ఈ డ్యూటీ పోయించిన అలసట కొద్ది కూడా కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంతో కొంత ఒక 19 నుండి తాగి ఉండొచ్చు. కానీ ఈ డ్యూటీకి 9 గంటలు ఉన్న సందర్భం ఉంటే ఇది ఏమి జరగవు. 4 గంటల సమయం కూడా ఉండదు. అతను డ్యూటీకి పంపేటప్పుడు డైరెక్ట్ డ్యూటీకి వచ్చి సంతకం తీసుకొని అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు 20% అట్లా వస్తుందని సస్పెండ్ చేస్తా ఉన్నారు. అసలు అతను డ్యూటీ తీసుకుని బయటికే వెళ్ళాడు. డ్యూటీ మీద రోడ్డు మీదకే రాలేదు. అతను తాగి బస్సు నడుపుతున్నటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి డ్రైవర్లను సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే గవర్నమెంట్ కూడా విన్నవిస్తాము. ఎందుకంటే మార్పులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక జరుగుతుందని ఆశిస్తూ అసలు మేము అడుగుతున్నది ఏంటంటే డ్రైవర్ డ్యూటీకి వచ్చినాం, అతనికి చార్ట్ కంటూ సంతకం పెట్టకుందే చార్ట్ పైన అక్కడ ఉన్నటువంటి చార్ట్ కంట్రోలర్ ద్వారా కానీ లేదా సెక్యూరిటీ ద్వారా కానీ టెస్ట్ చేసుకుంటూ ఒకవేళ నిజంగా అతను తాగినట్టు వస్తే అతను ఆదులు డ్యూటీకి పంపకండి. అంతేగాని ఆయన బయటికి వెళ్ళలేదు, నువ్వు తాగి బస్సు నడుపుతున్నావు అని చెప్పి సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా డ్రైవర్ సోదరులందరినీ కూడా దీని మీద ఆలోచన చేసి మరి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను ఐఎన్టీసీ నాయకులు. అదేవిధంగా ఒక డ్రైవర్ ఆయనకు తాగులు అలవాట్లేదు, ఆయన కూడా బ్రీతంలో చేస్తే 20% వచ్చిందని చెప్పి ఆయన డౌట్ పడి గవర్నమెంట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే అసలు నిల్లుగా వచ్చినా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్లనే జగిత్యాల్లో ఒక డ్రైవర్ ముస్లిం, అతను అసలు తాగడు, అతని కూడా వచ్చిందని సస్పెండ్ చేయడం అంటే ఇట్లాంటి చిన్న విషయాలను డిపో మేనేజర్లు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఇలాంటి సస్పెండ్ చేసిన తీవ్రంగా మేము నిరసిస్తూ దానికి సంబంధించి రేపు సోమవారం రోజు పెద్ద ఎత్తున ఆర్ఎం రీజనల్ ఆఫీసర్ బస్ స్టాండ్ ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టినమని కూడా తెలియజేస్తాం. అంటే బ్రీతింగ్ విషయంలో పర్సంటేజ్ విషయంలో కొంత సడలింపు ఇవ్వాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా సార్? సడలింపు అనేది ఈ లైన్ మీద ఉన్నప్పుడు ఆ డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ చేస్తే అప్పుడు మీద సడలింపు గురించి ఓ 30% వరకు ఇవ్వచ్చు అని అనుకుంటాం తప్ప డ్యూటీ నుంచి డిపో నుంచి బయటికి వెళ్ళని వాళ్లకు అసలు మేము దాన్ని ఒప్పుకోనే ప్రసక్తే లేదు. ఎందుకంటే డ్యూటీకి వచ్చిండు, బయటికే వెళ్ళలే, యాక్సిడెంట్లు అవుతుందండి. కాబట్టి అతను ఇక్కడనే చేసి ఒకవేళ అనిపిస్తే ఆ రోజు డ్యూటీ తీసుకోకండి, అంతే, అదే పనిష్మెంట్. అంతే, మీకు పెద్ద పనిష్మెంట్ అవసరం లేదు కదా. సార్, ఈ బ్రీతింగ్ టెస్ట్ వలన
ఒక డ్రైవర్ ఆత్మహత్య కూడా చేసుకున్నాడు అని చెప్పి విన్నాం. ఏదో కొంత పర్సెంటేజ్ వచ్చిందని, నేను అసలు ఆల్కహాల్ తీసుకోలేదని, మందుల వల్ల ఆ పర్సెంటేజ్ వచ్చి ఉంటుందని చెప్పి ఆయన మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి విన్నాం. అది వాస్తవమేనా? 100% నిజం. అసలు అటువంటి రెగ్యులర్ చూసే డ్రైవర్ రెగ్యులర్ డ్యూటీ చేస్తాడు ఆయన. నెలకు 30 రోజులు ఉంటే 30 రోజులు కాకుండా ఇంకా అదనంగా కూడా డీడీ రూపంగా 32-33 రోజులు కూడా డ్యూటీ చేస్తాడు ఆయన. ఆయన పీకేస్ పరంగా కానీ అటువంటి ఉత్తమ డ్రైవర్. అతను తాగుడు అలవాటు లేదని చెప్పిన, మెడిసిన్ వాడడం వల్ల ఆ 20% అని చెప్పిన కూడా మేనేజ్మెంట్ కనికరించకుండా ఆయనని ఎప్పుడైతే సస్పెండ్ చేసిండ్రో ఆయన మనోవేదనకు గురై, మనస్తాపానికి గురై, కుటుంబంలో పరువుబాయ్, ప్రజలలో పరువుబాయ్, ఊరిలో పరువుబాయ్ అనేటువంటి మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకోవడం 100% నిజం. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ ఉంది అని తెలియజేస్తాం. సార్, ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా స్కీమ్ పెట్టింది కదా, మహాలక్ష్మి స్కీమ్ అని. ఆ స్కీమ్ వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఏమైనా సమస్యలు నెలకొన్నాయా సార్? ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిందో దాన్ని మేమంతా స్వాగతిస్తూ, గవర్నమెంట్ నిర్ణయాన్ని, మా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఎంత కష్టమైనప్పటికీ మేము ఆనందంగా ఉద్యోగం చేస్తూ ఉన్నారు మా సోదరులు సోదరిమణులు. కానీ విపరీతమైన జనం, బస్సులలో దాదాపు 100-150 మంది కూడా ప్రయాణం చేస్తున్న సందర్భంలో స్కీమ్ లేకముందు తక్కువ ఉండే, ఇప్పుడు అసలు ఎక్కువ ఉంటుంది. అప్పుడు 20 నుంచి 30-40 ఎక్కితేనే ఎక్కువైపోయింది. ఆ బస్సుకు 30 మంది 40 మంది ఉన్నారంటే చాలా సంతోషం అనిపించే సందర్భం అప్పుడు. ఇప్పుడు 100 పైన ప్రయాణిస్తున్నారు. మేము గవర్నమెంట్ ఏ స్కీమ్ ప్రవేశించిందో దాన్ని సక్సెస్ చేయడానికి శాయశక్తులు ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లు కానీ మిగతా సిబ్బంది ప్రయత్నం చేస్తున్నాం, ఆనందంగా చేస్తున్నాం. కానీ దానివల్ల విపరీతమైన సమస్యలు మా ఉద్యోగస్తులు జరుగుతూ ఉంటాయి. ఎట్లా జరుగుతుందంటే 100 మంది బస్సులో ఉంటారు. ఆ కండక్టర్ ఇటు నుంచి అటు పోవడానికి, ముందు నుంచి వెనుకకి వెళ్ళడానికి కానీ, వెనుక నుంచి ముందుకు టికెట్లు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా వస్తుంది. అటువంటి టైంలో టికెట్స్ కొట్టి, మహాలక్ష్మి 0 టికెట్ ఒకటి పైసల టికెట్ ఒకటి కొట్టిన తర్వాత వెనుకకు పాస్ చేయడం ఎవరికైనా ఇస్తే అది అటు ఇటు మిస్ జరుగుతున్నది. దాన్ని కూడా కండక్టర్ తప్పిదం మీద మేనేజ్మెంటు యాక్షన్ తీసుకుంటాం. చిన్న పొరపాటు జరిగిన సస్పెండ్ చేస్తాం. మేము ఎండీ గారికి గతంలో విన్నవించినప్పుడు వెసులుబాటు కల్పిస్తానని ఎండీ గారికి చెప్పినప్పటికీ డిపో మేనేజర్ల స్థాయిలో అత్యుత్సాహంతో వారికి ఎవరు అడిగేవారు లేరని వాళ్ళు ఇష్టారాజ్యంగా చిన్న చిన్న కేసులను కూడా మాలకం కేసులు సస్పెండ్ చేస్తూ నెలల తరబడి ఎంక్వైరీలు పెట్టకుండా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దాదాపు ఒకరు 8-7 నెలలు 8 నెలలు కూడా ఇంకా కూడా ఎంక్వైరీ పెట్టక ఉద్యోగం ఇవ్వట్లేదు. కోసం ఎంక్వైరీ 45 డేస్ లేదా 3 months లోపు ఎంక్వైరీ పెట్టి డ్యూటీ ఇవ్వాలి. అటువంటిది 6 నెలలు 7 నెలలు ఎంక్వైరీ పెట్టకుండా పెండింగ్ పెట్టి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తాం. మేము గవర్నమెంట్ పెట్టిందని మేము సక్సెస్ చేస్తూ ఉంటే దానికి నష్టంగా ఆర్టీసీ ఉద్యోగుల, కండక్టర్ డ్రైవర్లు చాలా నష్టపోతున్నారని చెప్పి తెలియజేస్తాం. మేము ఎండీ గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ డిపో మేనేజర్లు ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేస్తున్నారు కదా మహారాష్ట్ర టికెట్లో. మేము ఒక రిక్వెస్ట్ చేస్తాం ఎండీ గారికి, డిపో మేనేజర్లు, మీరు ఒకరోజు ఊరికి ఆ బస్సులో ప్రయాణం చేయండి. ప్రయాణం చేస్తే ఆ కండక్టర్ కానీ, ఆ డ్రైవర్ కానీ కష్టపడుతున్న విధానం మీకు అర్థమవుతుంది. అంత బస్సులలో మీరు ఒకరోజు డ్యూటీ చేసి చూడండి, కండక్టర్ ఎంబడి చూడండి, అప్పుడైనా మానవత ఆలోచన చేయండి అని చెప్పి మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సార్, ఆర్టీసీ వర్క్షాప్లో సిబ్బందిని తగ్గించారు అని చెప్పి విన్నాము. ఆ తగ్గించడానికి గల కారణాలు ఏంటి? దానివల్ల మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వర్క్షాప్, అప్పుడున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏర్పరిచినటువంటి వర్క్షాప్, దాదాపు 55 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి వర్క్షాప్. దీనిని
కొంతమంది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేసింది. కొంతవరకు లీజింగ్ కూడా ఇవ్వడం జరిగింది కొంత భూమిని. మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కరీంనగర్ ముద్దుబిడ్డ, తెలంగాణ పోరాట యోధుడు ఏంటి మా అన్న పొన్నం ప్రభాకర్ గారు ప్లస్ శ్రీధర్ బాబు గారు ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి వర్క్షాప్ను కాపాడవలసిందిగా, మళ్ళీ దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి రిక్రూట్మెంట్ పెంచి ఇదే వర్క్షాప్లో సిఓ వెహికల్స్ కానీ బిఎస్ఆర్ వెహికల్స్ చేసి టైర్ రిక్రూటింగ్ షాప్ను డెవలప్ చేయాలని చెప్పి చేతులు ఇచ్చి మేము నమస్కరించి తెలియజేస్తాను, విన్నవించు. తద్వారా ఇంకా ఉపాధి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది కదా సార్? 100% అవకాశాలు ఉంటాయి. దాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అది మీరు ఆర్టీసీ డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం 1,000 కోట్లు 2,000 కోట్లు కేటాయిస్తే ఆర్టీసీ ద్వారానే కాంప్లెక్స్ కట్టచ్చు, కళ్యాణ మండపాలు కట్టచ్చు. ఎందుకంటే విపరీతమైన ప్లేస్ ఉంది కాబట్టి ఆ రకమైన ఆలోచన చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ పెద్దలను కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఉద్యోగ గత ప్రభుత్వంలో ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు సార్. ఆ వెల్ఫేర్ కమిటీలు మీ ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? మేము చాలాసార్లు చెప్తూనే ఉన్నాం వెల్ఫేర్ కమిటీలు రద్దు చేయమని. ఎందుకంటే వెల్ఫేర్ కమిటీలు అంటే అది మేనేజ్మెంట్, డిపో మేనేజర్లు సూచించుకున్న వ్యక్తులను మాత్రమే పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కార్మిక సమస్యల గురించి మాట్లాడారు. కాబట్టి ఆ వెల్ఫేర్ కమిటీలు రద్దు చేయమని గవర్నమెంట్ను వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ను మంత్రి ప్రభాకర్ గారిని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే మార్పు రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీలో మార్పు కనబడతలేదని మా ఆవేదన. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు బతుకులు మారుతాయి. రాష్ట్రంలో మంచి స్కీములు తెచ్చి మంచి పేరు తీసుకొచ్చుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఆర్టీసీకి వచ్చేసరికి ఆ చిన్న చూపు లేదేళ్ళ పాత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సిస్టమే నడుస్తుందని బాధపడుతూ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మార్పు ఆర్టీసీని కూడా చూపెట్టండి అని గవర్నమెంట్ను మేము చేతులెత్తి నమస్కరిసి పెట్టుకుంటాం. సార్, గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. ఈ 10 సంవత్సరాల లోపల ఎంతోమంది రిటైర్డ్ అయి ఉంటారు, అది మీకు తెలిసి ఉంటుంది. అప్పుడు వర్క్ బర్డెన్ ఎట్లుండే, ఇప్పుడు వర్క్ బర్డెన్ ఎట్లున్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క జీవితం పేనం నుంచి పోయిలబడ్డట్టయింది. విపరీతమైన వర్క్లోడ్ పెంచడం జరిగింది. చట్టపరంగా 8 గంటల డ్యూటీ మాత్రమే మేము చేయాలి. 8 గంటలకు దాటి డ్యూటీలు ఉన్నటువంటి సందర్భం ఉంటే వాటికి ఒక 4 గంటలు ఎక్స్ట్రా చేస్తే తెల్లవారి స్పెషల్ డ్యూటీ ఇచ్చారు. అంటే 12 గంటలు డ్యూటీ చేస్తే లేని ఎడల మనం ఒక డ్యూటీ ఇక్కడి నుంచి కాళేశ్వరం పోయి వస్తే 8 గంటల్లో కూడా రాలేము. కాబట్టి 10 గంటలు జరిగితే 2 గంటలు ఓటీ ఇచ్చి అంతవరకే పని దినం అనేది ఉండే. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బంద్ చేసి ఈ 8 గంటలు పోయి 15-16 గంటలు రిక్రూట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే యూనియన్ సమ్మె తర్వాత యూనియన్ రద్దు చేయడం జరిగిందో మేనేజ్మెంట్ ఏకఛత్రాధిపత్యం అడిగేవాళ్ళు లేరు అని అడిగితే యూనియన్స్ లేవని భయప్రాంతాలకు గురి చేస్తే డిపో మీద ఇష్టానుసారంగా కిలోమీటర్లు ఉంచడం జరిగింది. 3 గంటలు 4 గంటలు ఎక్స్ట్రా వర్క్, 16 గంటలు డ్యూటీ పోనీ 16 గంటలు డ్యూటీ చేసి వచ్చిన తర్వాత కానీ తెల్లవారు స్పెషల్ డ్యూటీ ఉండాలి. అది లేదు. రోజుకు 13, 14, 16 గంటల డ్యూటీలు రోజు ఒక డ్రైవర్ కండక్టర్ చేయాలి. అది ఎంతటి ఇబ్బందికర పరిస్థితితో పబ్లిక్ కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇన్ని గంటలు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ 9 గంటల రెస్ట్ ఉండాలి. ఈ డ్యూటీకి మళ్ళీ అతను తెల్లవాల్సిన డ్యూటీకి కానీ 5 గంటలు 4 గంటల రెస్ట్తో డ్యూటీకి రావాల్సి వస్తుంది. ఇట్లా ఈ రకంగా మేనేజ్మెంట్ విపరీతమైన పనిభారం పెంచి ఉదాహరణకు అప్పుడు మానసికంగా అన్ని రకాల కుంగి కుషించిపోతున్నాడు. గతంలో 50,000 మంది ఉన్నప్పుడు కూడా దాదాపు 32 లక్షలు 33 కిలోమీటర్లు తిరిగేది.
రిటైర్మెంట్ అవుతూ దాదాపు 10,000 మంది, ఇప్పుడు 42-43,000 మంది మాత్రమే సిబ్బంది ఉన్నా కూడా ఈరోజు 42-43 కిలోమీటర్లు తిరుగుతారు. అంటే జనము తగ్గినా ఉన్న వాళ్ళతోటి పని భారం ఎంత పెంచి చేస్తుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోండి. అదే పని మళ్ళీ ఇప్పుడు వీళ్ళతో అదే పని కాదు ఇంకెక్కువ. అప్పుడు అంతమందిని 32 లక్షలు తిప్పితే 10,000 మంది తగ్గినా కూడా దాన్ని 42 లక్షలు చేసినారు. అంటే ఎంతటి పని భారం ఉద్యోగస్తులు ఆర్టీసీ ఉద్యోగులను పెంచిరో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు మనం ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఎవరైతే మేస్త్రి వాళ్ళు పనికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, పని ఒకటి అయిందంటే టచ్చన్గా దిగిపోయి 2 గంటలకు మళ్ళీ డ్యూటీ ఎత్తారు. అదే ఆర్టీసీ ఉద్యోగస్తుల జీవితాలు రన్నింగ్లో టైం ఉండదు. ఆయన ఇచ్చే రన్నింగ్ టైం సరిపోదు. ఈ డ్యూటీ టైంకు పోకపోతే బస్ స్టాండ్లో స్టీరింగ్ మీద కూర్చొని అటుకులు బుక్కినట్టు అన్నాన్ని బుక్క స్టీరింగ్ మీద కూర్చొని టైం ఉండదు. అంతటి దురదృష్ట అవస్థలో ఆర్టీసీ ఉద్యోగస్తుల జీవితాలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా నిరసిస్తే రేపు కరీంనగర్ రీజన్ నుంచి ఇటువంటి సమస్యల మీద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మా సోదరులందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీకు పోరాటం చేయడానికి మేము ముందుకు వచ్చినాం. యూనియన్లకు అతీతంగా వర్కర్లందరూ కలిసి, ఉద్యోగస్తులు అందరం కలిసి ధర్నాలో పాల్గొని మన సమస్యలను ఎలుగెత్తి చాటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు మన పెద్దలు మన పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తే మార్పు వస్తుందని ఆశిస్తూ మనము ఈ సమస్య తెలియజేయడానికి మన పోరాటంలో మీరంతా కలిసి రావాలని వేడుకుంటాం. థ్యాంక్ యూ సార్. For more videos, for more updates, please subscribe TD News KNR. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి సహకరించండి.